దాన్ని పూర్తిగా మన రాష్ట్రం దాంట్లో ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా త్వరలో ఊపందుకుంటే ఇప్పటికే విధి విధానాలు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ అన్నిటికీ అల్టిమేట్గా మన అందరి ఆలోచన, ఒకప్పుడు 1వ తారీఖు అంటే జీతాలు వచ్చేవి కాదు, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి ఈరోజు పెన్షనర్ కానీ ఉద్యోగస్తులు కానీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈరోజు జీతాలు ఇవ్వగలుగుతున్నామంటే పాలన 1 ఇయర్లో ఎంతవరకు పట్టాలు ఎక్కించామనేటువంటిది మనందరికీ కూడా స్పష్టం అవుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా అనేక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అన్ని రంగాల్లో. మనకు కూడా విశాఖపట్నానికే ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేస్తున్నాం. ఏదైతే విద్యుత్ తీగలు ఉన్నాయో 11 kV 33 kV టోటల్గా అండర్ గ్రౌండ్కి వెళ్ళబోతున్నాయి. బహుశా ఒక 6 నెలల్లో విశాఖపట్నం నగరంలో అయితే ఎక్కడా కూడా కరెంటు తీగలు ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మన ప్రాంతానికి కేటాయించడం, దీనికి హయ్యెస్ట్ ప్రయారిటీగా మన ప్రాంతం నిలవటం అనేటువంటిది మనందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఈ నియామకాల పట్ల కానీ ఈ అభివృద్ధి పట్ల కానీ మీ తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.